వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తొలిసారిగా కృత్రిమ గర్భధారణ ద్వారా పొంగనూరు దూడ జననం జరిగింది. దేశంలో మొదటిసారిగా కృత్రిమ పద్ధతిలో ఏపీకి చెందినటువంటి పొంగనూరు జాతి దూడ పుట్టింది. ఛత్తీస్గఢ్ జసూర్ జిల్లాకు చెందిన స్థానిక రైతు అభ్యర్థన మేరకు అక్కడి వెటర్నరీ డాక్టర్లు ఈ ప్రయోగాన్ని సఫలం చేశారు. 2025 జనవరి 29న పొంగనూరు ఎద్దు నుంచి ఫ్రీజ్ చేసిన వీర్యాన్ని తీసుకుని ఆ రైతుకు చెందిన ఆవు గర్భాశయంలోకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. దీంతో కృత్రిమ గర్భం సాధించారు. 284 రోజుల తర్వాత నవంబర్ 11న ఆ ఆవు ఆరోగ్యవంతమైన పొంగనూరు దూడకు జన్మనిచ్చింది. ఈ పొంగనూరు జాతి ఆవుల యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, పొంగనూరు జాతి ఆవుకు జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లా పొంగనూరు. ఈ ఆవుకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. ప్రపంచంలో అతి పొట్టి ఆవుల జాతుల్లో ఇది ఒకటి. దీని సగటు ఎత్తు 70 నుంచి 90 సెంటీమీటర్లే. బరువు 115 నుండి 200 కేజీల దాకా ఉంటుంది. ఈ ఆవు రోజుకు 1 నుంచి 3 లీటర్ల పాలు ఇస్తుంది. దీని పాలలో పోషక విలువలు, కొవ్వు పుష్కలంగా ఉంటాయి. సాధారణ ఆవు పాలలో 3 నుంచి 5% కొవ్వు ఉంటుంది. పొంగనూరు ఆవుల పాలలో 8% దాకా కొవ్వు ఉంటుంది. అలాగే A2 ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ ఆవుల పాలతో తయారు చేసే నెయ్యికి మార్కెట్లో అధిక ధర లభిస్తుంది. ఇవి వేడి, పొడి వాతావరణంలోనూ కూడా సులభంగా జీవించగలవు. పెంచడం చాలా సులభం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అధికారిక నివాసంలో పొంగనూరు దూడను పెంచుకుంటడం గమనార్హం. ఇది ఫ్రెండ్స్, పొంగనూరు జాతికి చెందినటువంటి కృత్రిమ గర్భధారణ గురించి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.